నమస్తే, నేను మీ కే గిరీష్. వెల్కమ్ టు ది ఏజిఎన్ టీవీ. ఈరోజు టాపిక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తను ఓడిపోవడానికి ఎవరు కారణం, అలాగే ఇంత భారీ స్థాయి ఓటమికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ యొక్క రాజకీయ ప్రస్థానము, అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్థానాన్ని కనుక మనం పరిశీలించుకున్నట్లయితే మొట్టమొదట ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడిగా ఒక ఎంపీ సీటును గెలుపొంది తన యొక్క రాజకీయ అరంగేటం చేయడం జరిగింది. బేసికల్గా బిజినెస్ మ్యాన్ అండ్ బిజినెస్ ఐడియాలజీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో చాలా ఫెయిల్యూర్స్ని చూసి ఒక రకమైనటువంటి నిశ్శబ్దతో అలాగే నిర్లిప్తతో ఉన్నటువంటి వ్యక్తికి వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగి అధికారంలోకి రావటము, సీఎంగా మారడం అన్నది ఒక అద్భుతమైన అవకాశంగా మారి తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అయితేనేమి, అదేవిధంగా రాజకీయం వైపు అడుగు వేయడం అయితేనేమి రెండు ప్రీ ప్లాన్డ్గా జరుగుతూ వచ్చింది. తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నందువల్ల తన యొక్క ఐడియాలజీని అలాగే వారి నాన్నగారి యొక్క పథకాలని అందరి వైపుకు తీసుకుని వెళ్ళాలి అని అంటే తను రాజకీయంలోకి రావాల్సినని ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలన్నటువంటి థాట్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం వల్ల పుట్టినటువంటి పార్టీయే వైఎస్ఆర్సీపీ. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో సపరేట్ అవ్వడం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం, అదే మూమెంట్లో ఎన్నికలు జరిగి చంద్రబాబు నాయుడు మరియు ఇక అపోజిషన్ పార్ట్ కాంగ్రెస్కి బలమైనటువంటి అవకాశం లేకపోవడం వల్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనీసం అపోజిషన్ పొజిషన్ వచ్చింది. అక్కడ ఆ మూమెంట్లో ఒక చాలా గ్యాప్ ఉంది. ఎటువంటి గ్యాప్ అని అంటే అపోజిషన్ పార్టీ లేకపోవటం, వన్ అండ్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అక్కడ ఉండటము, రిమైనింగ్ పార్టీలు అంతటి పుంజుకోకపోవడం, లైక్ బీజేపీ కావచ్చు, ఇక సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కావచ్చు. ఎస్పెషల్లీ కాంగ్రెస్ అయితే తన అడ్రస్ను పూర్తిగా కోల్పోయింది. ఎందుకనంటే సపరేషన్ కావడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని చెప్పి ఆంధ్ర ప్రజలు దాన్ని చీకొట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని వైఎస్ఆర్సీపీ సద్వినియోగం చేసుకుందనే చెప్పాలి. తరువాత ఆ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ అయితేనేమి ఎన్డీఏ కూటమి బలంగా కలవడం వల్ల పవన్ కళ్యాణ్ ఓట్లను చీల్చడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా బీజేపీ కలవడము మరియు ఎన్డీఏ కూటమి బాగా కలిసి అద్భుతమైనటువంటి విజయాన్ని చంద్రబాబు నాయుడికి అందించారు. అప్పుడు వైసీపీ ప్రత్యేకించి అటాకింగ్ మోడ్ని ఉపయోగించుకొని తనకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి అటాకింగ్ మోడ్తో వైసీపీ ప్రభంజనం సృష్టించిందని చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు కొద్దిగా సిస్టమాటిక్ మెథడ్లో పోవడం వల్ల, అపోజిషన్ పార్టీని ఇబ్బంది పెట్టకపోవడం వల్ల, ట్రూ పాలిటిక్స్ని మేనేజ్ చేయడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రభావం అయితే యాజ్ ఎ పొలిటికల్గా పడలేదు వైఎస్ఆర్సీపీలో. ఇంతకుముందు కేసుల విషయంలో తనని ఇబ్బంది పెట్టిన వాటిల్లో వెనకాల రాజకీయంగా చాలా జరిగాయి అని చెప్పవచ్చు. ఆఫ్టర్ దట్ 2019 ఎన్నికల్లో మాత్రము మొట్టమొదటిది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి గుడ్ ఒపీనియన్, వన్ ఛాన్స్ ఇచ్చి చంద్రబాబు నాయుడు అద్భుతాన్ని చేస్తాడు అని అనుకుంటే అటువంటి అద్భుతం అక్కడ జరగకపోవటము, అలాగే కొద్దిగా సానుభూతి ఉండటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో తనని అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టాడని చెప్పి ఆ యొక్క టాపిక్, ఆ సింపతి పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళటము. అదేవిధంగా ద చరిష్మా ఆఫ్ ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క చరిష్మా అన్నది ప్రతి ఒక్క ఆంధ్రుడు గుర్తించుకొని ఈ కుటుంబానికి ఏదో ఒక మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో నెక్స్ట్ టైము వై నాట్ 153 మార్క్స్తో అంటే 153 సీట్స్తో వైఎస్ఆర్సీపీకి ఇవ్వడానికి గల కారణాలలో ప్రధానంగా భూమిక పోషించింది మాత్రము వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనాలి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి యొక్క ఎనర్జీ కానీ తన స్ట్రెంగ్త్ కాదు. అలాగే పార్టీని ఎన్డీఏ కూటమిలో నుంచి చంద్రబాబు సపరేట్గా పోటీ చేయడం, ఎన్డీఏకి తిరగబడటము, అలాగే పవన్ కళ్యాణ్ తన ఓన్గా రావటము, వాస్తవానికి చెప్పాలి అనంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అద్భుతంగా సహాయం చేసింది. పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చి వాస్తవానికి చెప్పాలి అని అంటే టీడీపీ గెలపడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్న ఆ గెలుపుని వాస్తవానికి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అన్నది చీల్చేసింది.
సో దానివల్ల అత్యంత సునాయాసంగా 153 సీట్లు రావడం జరిగింది. ఇక్కడ నుంచి గేమ్ మొదలైంది. 153 సీట్లు చాలా అనూహ్యంగా తనకు రావడం చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్నటువంటి తన తండ్రి కంటే తనకే ఎక్కువ మంచి పేరు ఉంది, తనకే ఎక్కువ ఫేస్ వాల్యూ ఉందన్నటువంటి నమ్మడం ప్రారంభమైంది. దానికి తోడు పక్కనే చేరినటువంటి చిడతల బ్యాచ్. ఈ చిడతల బ్యాచ్ ఏం చేయడం జరిగింది అని అంటే ప్రతి విషయానికి తనని మీరు గొప్ప మీరు గొప్ప మీరు గొప్ప అనడం అన్నది ప్రారంభమైంది. బేసికల్గా బిజినెస్ సెగ్మెంట్లో ఉన్నటువంటి వారికి ఒక విజయం తర్వాత ఒక విజయం, ఒక విజయం తర్వాత ఒక విజయం, అలాగే రెగ్యులర్గా విజయాలు ఏర్పడిపోయేసి ఇక దాన్నే లైక్ అయిపోయినటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి తనకు ఉన్నటువంటి మైండ్ సెట్నే వాళ్ళే ఈ విజయం సాధించారు అని చెప్పినటువంటి సూపర్స్టిషియస్ మైండ్ ఆర్ సూపర్ ఈగో యాక్టివేట్ అయినటువంటి ప్రతి పర్సన్స్, ఇది మనలో కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ రకమైనటువంటి యాక్టివిటీ. ఇక వారికి కాన్ఫిడెంట్ లెవెల్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్గా మారిపోతుంది. 90% యాజ్ పర్ సైకలాజికల్ రీసెర్చ్ల ప్రకారం తెలిసింది ఏంటి అని అంటే బాగా ఎదిగి పడిపోయినటువంటి వాళ్ళందరికీ సూపర్ ఈగో ప్రభావం వల్ల మాత్రమే జరుగుతూ ఉంటుందన్నమాట. వారికి ఎప్పుడు విజయం రావాలనే ఉంటుంది. వారి దగ్గర ఎవరైనా కానీ నెగిటివ్గా మాట్లాడినా ఇన్ కేస్ ఇది జరగదు అని చెప్పినా వారికి నచ్చదు. సో జగన్ కూడా తన క్వార్టరీలో మ్యాక్సిమం తనకు భజన చేసేటువంటి క్యాండిడేట్ను పెట్టుకొని తనని వ్యతిరేకించేటువంటి వాళ్ళని, తనని ఇబ్బంది పెట్టే వారిని, తనని ఎవరైనా క్వశ్చన్ చేసే వారికి దూరంగా పెట్టడం అన్నది ప్రారంభించారు. ఇదే ఫస్ట్ ఫండమెంటల్ ఫెయిల్యూర్ ఆఫ్ జగన్. అదేవిధంగా ఐపాక్ లాంటి సంస్థలను తీసుకోవటము మరియు ప్రత్యేకించి ఈ పొలిటికల్ కన్సల్టేషన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం, వాళ్ళ బిజినెస్ యాక్టివిటీని డెవలప్ చేసుకోవడానికి నిజాన్ని కాస్త కప్పిపెట్టి టీవీల్లో నాన్ స్టాప్గా ప్రమోట్ చేసుకోవటము, సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టుకొని వాళ్ళతో ప్రమోషన్ చేసి అబద్ధాన్ని నిజం చేయటం. మీకు బాగా గుర్తుంటుంది సత్యం రామలింగరాజు ఇన్సిడెంట్. ఆ కంపెనీకి లాభాలు రాకపోయినా లాభాలు వచ్చాయి అన్నట్టుగా క్రియేట్ చేసుకొని ఫైనల్గా ఒక మూమెంట్కి ఆ కంపెనీ పడిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వైఎస్ఆర్సీపీ కూడా అలాగే పడిపోయింది. లేని బలాన్ని, లేని స్ట్రెంగ్త్ని వాళ్ళకు ఉంది అని చెప్పి చూపించి జనాలను నమ్మించాలనుకొని ఆ జనాలను నమ్మించడమేమో కానీ వీళ్ళు దాన్ని నమ్మడం అన్నది ప్రారంభించారు. దీనివల్ల ఏమైపోయింది అని అంటే ఆ అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడంలో వీళ్ళు విఫలమయ్యి ఆ అబద్ధాన్ని వీళ్ళే నిజమనే భావించే లెవెల్కి రావడం జరిగింది. అదేవిధంగా బూతులతో ఎన్కౌంటర్ చేసేటువంటి నాయకులు ప్రతి విషయానికి జగన్ మెప్పు పొందాలి అని అంటే ఇతరులను తిడితే కానీ మెప్పు పొందలేమేమో అన్నటువంటి ఐడియాలజీని ప్రతి ఒక్క ఎమ్మెల్యే అన్వయించుకోవటం, తర్వాత ఆ జగన్ యొక్క సపోర్ట్ ఉంది అని చెప్పేసి అనుకొని వారి యొక్క కాన్స్టిట్యూషన్లో అకృత్యాలకి సమస్యలకి కారణం అవ్వటము, ఒక రకమైనటువంటి మోనోపాలిక్ ఐడియాలజీని బిల్డ్ చేసుకోవటం, వీటన్నిటి వెరసి వైసీపీ పతనానికి రెండో కారణంగా చెప్పచ్చు. అత్యంత మేజర్ కారణం ఏంటి అని అంటే తను ఏదైతే సింపతిని పొందాడో అదే సింపతిని సింపతి బాల్ని అపోనెంట్ పార్టీల యొక్క కోర్టులో తోసేయటం, అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పచ్చు. ఆ మిస్టేక్ పేరే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించటం. ఒక ప్రజ్ఞాశాలి రాజకీయ కోవిదుడు దురంధరుడు అయినటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అన్నది ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ వైసీపీ పార్టీ అని చెప్పచ్చు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు యొక్క అరెస్ట్ జరిగిందో ప్రజలలో భయం మొదలైంది. అలాగే షర్మిలాని దూరం పెట్టడం, ఇది 4వ పాయింట్ కింద చెప్పచ్చు. తను ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజల వద్దకు రాకపోవటం, అలాగే పథకాలను మాత్రమే ప్రవేశపెట్టి రాష్ట్ర రాజధానిని పట్టించుకోకపోవటం, తన ఇష్టం వచ్చినటువంటి రూల్స్ని పెట్టడము, అపోజిషన్ పార్టీలు క్రియేట్ చేసినటువంటి వాటిని అన్నిటినీ ధ్వంసం చేయటము, ఒక రకంగా చెప్పాలి అని అంటే తన శాశ్వతంగా తన సీఎంగా ఉండిపోతాను అని చెప్పి తన యొక్క ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళిపోవడమే వైసీపీ పతనానికి ప్రధాన కారణమైంది. వీటన్నిటికి వెరసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వల్ల ఏదైతే తన సింపతి గెయిన్ చేశాడో ఆ సింపతిని పూర్తిగా చంద్రబాబు నాయుడు వైపు మరల్చడం జరిగింది. అలాగే మీడియాలో హైలైట్ అవ్వడం, కొన్ని ప్రత్యేకించి అరెస్ట్ల విషయంలో టూ మచ్ ప్రవర్తన కలిగి ఉండటం, కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, రోజా కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, మరియు సజ్జల రామకృష్ణ వంటి వారితో మాటికి పొలిటికల్ అటాకింగ్ అన్నది చేపించటము, ప్రజలకు దూరంగా ఉండటము,
ఏమైనా మీటింగ్లకు అటెండ్ అవ్వాలి అని అంటే చెట్లను నరకటము, ఇట్లాంటివన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి విషయాలు ప్రజల యొక్క మనసులోకి చొచ్చుకుపోయాయి. ఇక ఫైనల్గా చంద్రబాబు నాయుడు విజయం కావడానికి గల కారణం ఏంటి అని అంటే తనకున్న అడ్మినిస్ట్రేషన్ పవర్, తనకున్నటువంటి ఎనర్జీ, వీటన్నిటిని ఉపయోగించుకొని సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సేమ్ పథకాలు నేను ఇస్తాను, ఇంకా అద్భుతమైన పథకాలు ఇస్తాను అనగానే చంద్రబాబు మీద నమ్మకం ఏర్పడింది. రెండవది, ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల బాండ్లు అమ్మి ఆ డబ్బులు తీసుకొని వచ్చి పథకాలకి నేను పెడుతున్నాను అని చెప్పడం వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన వచ్చింది. వారికి పథకాలు ఏవైతే లభిస్తున్నాయో ఈ పథకాలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆగిపోతాయి అన్నటువంటి దాంట్లో, అలాగే రాష్ట్రం యొక్క ఆదాయం సమకూర్చుకోవడంలో వైసీపీ ఫెయిల్యూర్ అయిందనే చెప్పాలి. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఈ ప్రధానమైనటువంటి కారణాలే కాక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వేతనాలు ఇవ్వడంలో 10వ తేదీ 11వ తేదీ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎలా బిహేవ్ చేస్తాయో అలా బిహేవ్ చేయటం, వాళ్ళని టార్చర్ చేయటము, ఇవన్నీ వెరసి తను ఇంత భారీ స్థాయి ఓటమికి కారణమయ్యాయి. అంతేకాని ఇంకేదో కారణాలు అయితే కావు. ఇక వైసీపీ నిజంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయా అని అంటే ఇప్పటి వరకు తన సీఎం పదవి అన్నది తనను కాపాడుకుంటూ వచ్చింది. కనీసం ఇప్పుడు ప్రతిపక్ష పదవి కూడా లేకపోవడం వల్ల తను వాస్తవానికి చెప్పాలి అని అంటే ఎవరికి అవసరం పడనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. సో చక్రం తిప్పడానికి అవకాశం లేవు. అట్లీస్ట్ ఓ 10-15 ఎంపీ సీట్లన్నా సాధించుకొని ఉంటే మేబీ జగన్మోహన్ రెడ్డి సేఫ్ అయ్యేవారేమో. బట్ ఇప్పుడు కేసులకు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే పార్టీని నిలబెట్టుకోవాలి అని అంటే పార్టీలో పట్టుమని 10 మంది కూడా లేరు. అలాగే ఈ 10 మందిలో ఎంతమంది ఉంటారో వెళ్ళిపోతారో తెలియదు. ఎందుకనంటే మొదటి నుంచి మోనార్కీ అండ్ తన చెప్పిందే జరగాలన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో ఏగడం అన్నది వీళ్ళు భరిస్తారా, అలాగే ఇప్పుడు తనని యాక్సెప్ట్ చేస్తారా అని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా 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 కష్టకాలమే అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలి అని అంటే తన చేసుకున్నటువంటి సెల్ఫ్ ఐడియాలజీ, అలాగే ఈ యొక్క స్ట్రాటజిక్ కంపెనీలు ఇచ్చినటువంటి ఫాల్స్ రిపోర్ట్స్ని నిజమని భావించి తను అద్భుతం చేయబోతున్నానని చెప్పేసి అనుకోవటం, ఈ స్టెంట్స్ అన్నిటిని మార్కెటింగ్ జిమ్మిక్ స్టెంట్లన్నిటినీ తను నిజమని భావించడము, ఎప్పుడు కూడా గ్రౌండ్ రియాలిటీగా దూరంగా ఉండి తాడేపల్లిలోనే తన నివాసంలోనే ఉండడం వల్ల మొత్తానికి వెరసి అతనికి తన ఓన్గా తన ఒక ప్రాబ్లంని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇక మరలా వైసీపీ పుంజుకోవడం అనంటే దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకోగలుగుతుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే దాదాపు శూన్యంగానే ఉంది. ఇక రెండవ థ్రెట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ 21కి 21, 2కి 2 లోక్సభ స్థానాలు సాధించుకున్న తరువాత ఒక సంపూర్ణమైన శక్తిగా మారేదానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు ఆల్టర్నేట్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు కనుక సరైనటువంటి పథకాలను అమలు చేయడంలో విఫలం చెందినట్లయితే దాన్ని పవన్ కళ్యాణ్ ఎన్కేష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు గతంలో వైసీపీ నాయకులు చేసినటువంటి సమస్యల వల్ల టీడీపీ ఇప్పుడు బలం పుంజుకోవడం వల్ల వారి మీద కక్ష సాధింపు చర్యలు కనుక చేసినట్లయితే మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడకుండా మిన్నుకుండిపోతారు. సో ఇన్ని సమస్యలతో కూడుకుంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలుగా మనం చెప్పవచ్చు. అనలైజ్ చేసుకున్నట్లయితే తను మరలా సరిదిద్దుకొని ప్రజల్లో కనుక వచ్చి ప్రజలలో మరలా తను మమేకమయ్యి తన పథకాలు ఎలాగో తెలుగుదేశం పార్టీకి ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, ఇప్పుడు సూపర్ 6 అన్నటువంటిది దాన్ని మ్యాక్సిమం అందించకపోవచ్చు. ఇటువంటి సమయంలో దీనిని సరిగా ఉపయోగించుకొని మరలా తన రాజకీయ అరంగేటాన్ని మరలా పునర్వైభవం వైపు రావాలి అని అంటే తను కొద్దిగా కష్టపడినట్లయితే మరలా తన యొక్క పార్టీ యొక్క ఉనికిని పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇదే పూర్తి వివరణ. చూస్తూనే ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్ని మీరు పెట్టుకున్నట్లయితే మరిన్ని వివరాలు మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.